జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే. శ్రీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి కొన్ని ఆశ్చర్యం కలిగించే విషయాలైతే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏడుకొండల శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవంగా మనము కొలుస్తుంటాం. అయితే ఈ కలియుగంలో కలియుగానికి శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే ప్రత్యక్ష రూపమని మనము నమ్ముతాము. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి కొన్ని ఆశ్చర్యం కలిగించే విషయాలైతే ఈ వీడియోలో చెప్తాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ ఆలయం అనేక ఆధ్యాత్మిక శాస్త్రీయ రహస్యాలకు నిలయం. స్వయంభు విగ్రహం నిత్యం 1000 డిగ్రీల వేడిని వెదజల్లడం, పచ్చకర్పూరం పూసిన విగ్రహం పగుళ్ళు ఇవ్వకపోవడం, కొండపై వెలిసిన స్వామివారి వెనుక ఉన్న రహస్యాలు భక్తులకు అద్భుతాన్ని కలిగిస్తాయి. ఈ క్షేత్రం కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందింది. శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి ఆశ్చర్యం కలిగించే విషయాల గురించి మాట్లాడుకుంటే, సజీవ విగ్రహం ఉష్ణోగ్రత స్వామివారి ప్రధాన విగ్రహం ఎల్లప్పుడూ 110 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రతతో వెచ్చగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం అభిషేకం తర్వాత విగ్రహంపై చెమట బిందువులు కనిపిస్తాయని చెబుతుంటారు. పచ్చకర్పూరం అద్భుతంగా విగ్రహానికి నిత్యం పచ్చకర్పూరం అయితే పూస్తారు. సాధారణంగా ఈ కర్పూరం రాళ్లపై పూస్తే పగుళ్ళు వస్తాయి, కానీ స్వామివారి విగ్రహానికి ఏమి కాదు. స్వామివారి జుట్టు ఉన్న సజీవంగా సిల్కీగా ఉంటుందని చెబుతుంటారు. ఎప్పటికీ చిక్కుపడదని, దీనిని నిజ జుట్టు అని భక్తుల నమ్మకం. వీపుపై పుట్టుమచ్చ కూడా ఉంటుంది స్వామివారి విగ్రహం వెనుక భాగంలో. ప్రతిరోజు అభిషేకం చేసినప్పుడు పట్టు వస్త్రంతో తుడుస్తున్నప్పుడు ఆ ప్రదేశం తేమగా ఉంటుంది. పరిశీలించినప్పుడు ఆ ప్రదేశంలో ఒక పాత గాయం కనిపించిందని చెప్పారు. సముద్ర మట్టానికి 5000 అడుగుల స్వామివారి విగ్రహం ఉన్న ప్రదేశం సుమారు 5000 అడుగుల ఎత్తులో ఉంటుంది సముద్ర మట్టానికి. అయితే శేషాచలం కొండ అని కూడా అంటారు. స్వామివారి విగ్రహం ఎడమ పక్కకు, గర్భాలయంలోని విగ్రహం సరిగ్గా గర్భగుడి మధ్యలో కాకుండా కొద్దిగా కుడి ప్రక్కకు భక్తులకు ఎడమ వైపులా ఉన్నట్లు కనిపిస్తుంది. నిత్యం స్వామివారికి పూజలు పాతకాలం నుండి ఆచారాలు కైంకర్యాలు నిత్యం అత్యంత నిష్ఠతో జరుగుతాయి. ప్రతిరోజు కొత్త పూలమాలలు వస్త్రాలతో అలంకరిస్తారు. ఈ విశేషాలన్నీ తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి మహిమను, ఆలయ పవిత్రతను తెలియజేస్తుంది. జై శ్రీమన్నారాయణ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో శ్రీ వెంకటేశాయ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.